హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము లాస్ట్ వీడియోలో చెప్పాం కదా లడాక్ వచ్చామని. ఆ తర్వాత ఎలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. బట్ సారీ ఫర్ ద డిలే. ఇక నుండి అయితే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము. ఇప్పుడు మేమైతే ఇక్కడ నుండి హోటల్కి వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్ నుండి. ఇది మా హోటల్ ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా ఉంది. లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అండ్ వీడియోస్ అయితే ఇక్కడ నుండి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. మంచి మంచి వీడియోస్ వస్తాయి, డెఫినెట్గా చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. అండ్ ఇదైతే ఈ రూమ్ అయితే నీట్గా ఉంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. అండ్ విండో వ్యూ కూడా వచ్చింది, ఒకసారి చూద్దామని చెప్పి చూసాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అక్కడ ఏమీ లేదు వ్యూ అయితే. సో ఫస్ట్ టైం ఇలాంటి వ్యూ రావడం విండో సైడ్. బట్ రూమ్ అయితే బాగుంది, ఓకే, నీట్గా అండ్ బాగుంది. హోటల్కి వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాక పూరి ప్లస్ బ్రెడ్ ఆమ్లెట్, పూరికి ఆలూ కర్రీ అండ్ పికిల్ ఇచ్చారు, దీనికి సాస్ కూడా ఇచ్చారు. సో పూరి మాత్రం టేస్ట్ బాగానే ఉంది. సో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో తిన్నాక చెప్తా. హోటల్లో టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత మేము ఒక ప్లేస్ చూద్దామని చెప్పి వచ్చాము. ఇది మేమున్న హోటల్ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మరీ లాంగ్ అయితే మేము ఫస్టే వెళ్ళట్లేదు. ఎందుకు అని అంటే మనం నియర్లీ సీ నుండి హై లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి ఆ ఆల్టిట్యూడ్కి మీరు అంత జర్నీ చేసి వచ్చారని 1 డే రెస్ట్ తీసుకోమని చెప్పారు. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 3 hours అలా రెస్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇది శాంతి స్తూప్ అన్నమాట. దీని గురించి కరెక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వీడియోలో పెట్టాం, చూడండి. నాకైతే దీని గురించి ఎలాంటి ఐడియా లేదు, బికాజ్ బుద్ధిజం గురించి మనకంత నాలెడ్జ్ అయితే ఉండదు. ఎందుకంటే మన సైడ్ అంతా ఇలాంటి వాటి గురించి ఎప్పుడు వినలేదు, చూడలేదు కాబట్టి. బట్ నేనైతే తెలుసుకోవడానికి ట్రై చేశాను. మాకు తెలిసినంత వరకు అయితే మీకు డెఫినెట్గా చెప్తాను. సో ఇక్కడ మేము టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఇంకా కూడా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో అది ఏంటి అనేది మనకి ఐడియా లేదు. ఇక్కడ ఇదేంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, ఏముందని తెలుసుకోవడానికి అడగడానికి కూడా ఎవరూ లేరు. బట్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మనం హైట్కి వెళ్తున్న కొద్దీ ఆ సైడ్ వ్యూ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ పబ్లిక్ అయితే కూడా ఎవరూ లేరు. మేము ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ 1 ఆ టైంలో వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏవో దీపాలు లాంటివి ఉన్నాయి. అవి ఏంటి, ఎందుకు పెట్టారని అయితే మనకి ఐడియా లేదు. బట్ అది మేబీ వాళ్ళ నమ్మకం అయి ఉండొచ్చు. సో ఇది మనకి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి ఇలా చూసుకుంటూ పైకి వెళ్తూ ఉన్నాము. ఇది చాలా హైట్లో ఉంది ఈ రోడ్డు కూడా. సో నడవడం కొంచెం కష్టమే అయ్యింది. ఎందుకనంటే హిల్ స్టేషన్స్ అనేవి మనం ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కడానికి అంత ఈజీగా అయితే లేదు. పబ్లిక్ కూడా చాలా తక్కువే ఉన్నారు. ఇక్కడ గాలి ఎక్కువగా వస్తుంది, చాలా కూల్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎండ కూడా చాలా ఎక్కువే ఉంది, మనకి తెలుస్తుంది ఎండ కూడా. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఇప్పుడే జర్నీ చేసి వచ్చాము ఈరోజే కాబట్టి అంత హైట్లో ఒకేసారి ఎక్కాలి అంటే కూడా ఆయాసం వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం నాన్ స్టాప్గా వెళ్ళకూడదు, ఎక్కడైనా రెస్ట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. శాంతి స్తూప్, ఈ చిన్న కొండ ఎక్కడానికే దడదడలాడిపోతుంది. రెస్ట్ కాసేపు కూర్చుందామండి. రెస్ట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి ఫైనల్గా మనం శాంతి స్తూపకి అయితే వచ్చేసినాము. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఇది మనం అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. నీకు లాంగ్ వ్యూలో చూడండి ఇలా కనిపిస్తుంది. అండ్ మనకి బుద్ధుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇది దగ్గరికి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు అసలు ఇది ఏంటి, దీని గురించి అని నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా వెళ్తుంటే వ్యూ కూడా చాలా బాగుంది. ఆ క్లౌడ్స్ అండ్ ఆ కొండలు చూడండి, మంచు ఎంత ఉందో ఇంకా. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అంతా. నాకు తెలిసి మన సైడ్ ఇంత బ్యూటిఫుల్ స్కై అండ్ క్లౌడ్స్ చూడడం అనేది అయితే రేరే. ఎందుకంటే మనకి ఉన్న పొల్యూషన్కి ఇంత బ్యూటిఫుల్గా అయితే చూడలేము. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి అసలు రియల్ న్యాచురల్ నేచర్ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడికనే కాదు, మనకి ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్ళి చూస్తే చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. సో ఎలా వచ్చినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి వాటిని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది మనకి లాంగ్ వ్యూలో ఫ్రంట్ నుండి అయితే ఇలా ఉంది. ముందుకెళ్ళి
స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళిన తర్వాత అసలు వ్యూ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఎండ అయితే చాలా ఎక్కువే అనిపిస్తుంది. కూల్ ఉంది అండ్ గాలి కూడా వస్తుంది. బట్ ఎండ కూడా అదే రేంజ్లో ఉంది. మనం ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసినాము. దీన్ని ధర్మచక్ర అంటారంట. అండ్ అటు ఇటు మనకి డీర్స్ ఉన్నాయి. వీళ్ళ డిజైనింగ్ చూడండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అండ్ డిఫరెంట్గా. ఈ శాంతి స్తూపాన్ని జపనీస్ బుద్ధిస్ట్ అనే వ్యక్తి, అతని పేరు భిక్షు గ్యోమ్యో నకామురా అంట. ప్రొనౌన్సియేషన్ అయితే నేను కరెక్టే అనుకుంటున్నాను, నాకు తెలిసిందైతే చెప్పాను. అతను 1991లో కట్టించారంట దీన్ని. చూడండి ఈ మొత్తం కన్స్ట్రక్షన్ కానీ అక్కడ చేసిన డిజైన్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం చూసిందంతా ఫస్ట్ లెవెల్. మనం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వెళ్తున్నాము. ఇందాక చూసిన ఫస్ట్ లెవెల్లో మనకి ధర్మచక్ర అండ్ డీర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెళ్తున్న ఈ లెవెల్లో మనకి బుద్ధుడి విగ్రహం అనేది ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడ బుద్ధుడి విగ్రహం, దాంతోపాటు తన బర్త్ అండ్ డెత్ ఉంటాయంట. అండ్ అలాగే తనను ధ్యానంలో ఉన్నప్పుడు ఎలా డిఫీట్ చేశాడు ఎవిల్స్ని అనేది కూడా ఉంటుంది అంట. ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ అయితే మనకి అంత ఐడియా ఉండకపోవచ్చు, నాకైతే అంత ఐడియా లేదు. మేబీ అది జపనీస్ అవ్వచ్చు, లేదు అంటే లదాఖీ అంట. లడాఖ్లో వాళ్ళు మాట్లాడే భాష లదాఖీ అంట. మేబీ లదాఖీ కూడా అయ్యి ఉండొచ్చు, మనకి అంత రాదు కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ వ్యూని చూస్తే ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. చూడండి క్లౌడ్స్ ఎంత క్లియర్గా బ్లూయిష్లో ఉన్నాయో. అండ్ ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి, మంచు కొండలు ఉన్నాయి, అలాగే క్లౌడ్స్ కూడా ఉన్నాయి. చూడడానికి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు మనం టాప్కి వచ్చాము, ఇది సెకండ్ లెవెల్. ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం కనిపిస్తుంది ఇలా రౌండ్గా. ముందు మనకి మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి చూడండి క్లియర్గా. చాలా బాగున్నాయి, అవి కూడా చాలా లాంగ్లో ఉన్నాయి, బట్ ట్రై చేసాం తీయడానికి. అండ్ కింద ఒక సైడ్ అయితే ఇలా ఉంది, మొత్తం హౌసెస్ ఉన్నాయి పక్కనే. అండ్ ఇక్కడ మనకి ఒక క్రికెట్ స్టేడియం కూడా కనిపిస్తుంది, జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఉంది క్రికెట్ స్టేడియం మనకి చిన్నగా, వాళ్ళకి తగ్గట్టు బాగుంది. అండ్ ఈ ప్లేస్లో క్రికెట్ స్టేడియం ఉండడం అంటే గ్రేట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈ కొండల మధ్య దాన్ని చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఏం తీసాం అనే వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి చాలా బాగుంటాయి. లడాఖ్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు కూడా రావాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి. బట్ ఓన్లీ మీరు మార్చి నుండి ఆగస్టు వరకు మాత్రమే రావచ్చు, ఎందుకంటే ఆ తర్వాత మొత్తం మంచుతో చాలా కష్టం ఉంటుంది రావాలి అనుకునే వాళ్ళు. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే డెఫినెట్గా వస్తాయి, అవన్నీ మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.